డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతన్నలకు అండగా ఉన్న కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు 48 కోట్లు నిధులు సీఎం మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంపు చేసి 4000 అందిస్తున్నారన్నారు. దీంతో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు కనపడుతోందని తెలిపారు. లేకుంటపాడు పంచాయతీలలో 2,59 లక్షలతో 20 నెలల్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో జలజీవన్ మిషన్ ద్వారా 22 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు గాని గేట్లు గాని ఏవి పనిచేయకుండా నీళ్ళని లీక్ అవుతా ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే కాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేసుకోవడం కోసం అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్ అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంత ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక్క సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో అది కాకుండా నాయకులు డైరెక్ట్ గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా ఈ పథకాన్ని రచించడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. Please subscribe to N3 TV.